చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అటవీ భూములు దోచుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేపించిన కేసులో ముద్దాయి. నిన్న సిట్ విచారణకు పిలిచిన సందర్భంగా విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మేము ఏ నేరాలు ఘోరాలు చేయలేదు, మేమేమి దోచుకోలేదు, దోచుకున్నా మీరు అడగకూడదు, మా ఇళ్ల మీదకి రైడ్ చేయకూడదు, పోలీసులు రాకూడదు, మా పర్మిషన్ లేకుండా మా ఇళ్లలోకి ఎట్లా వస్తారు పోలీసులు అంటూ వింతగా మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ పరిపాలన సమయంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కొల్లు రవీంద్ర గారిని, దేవినేని ఉమా గారిని, కొమ్మారెడ్డి పటాభి గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని ఎలా ఆనాడు ఉన్న పోలీసుల చేత దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేపించి రోజుల తరబడి జైల్లో పెట్టారో చూసాం. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ నీతులు చెబుతూ సూక్తులు చెప్పడం వింతగా విడ్డూరంగా ఉంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వెనక ఉన్న నేపథ్యం ఏంటి, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వింత ప్రవర్తన గల కారణం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న సిట్ విచారణకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు మీరు గమనించే ఉంటారు. ఆ సజ్జలు అలా మాట్లాడటానికి గల వెనకాల కారణాలు ఏంటంటారు, అసలు అలా మాట్లాడటం కరెక్టేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సకల శాఖా మంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి 11 స్థానాలకి రావటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని సాయిరెడ్డి లాంటి ప్రముఖ వ్యక్తులు, వాళ్ళ పార్టీ శ్రేణులు ఒక భావంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అది నిజమా కాదా ఆ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మరి ఆయన సూక్తులు, సుభాషితులు చెప్తా ఉంటే ఈరోజు సిఐడి విచారణకి వెళ్ళి ప్రెస్ మీడియాలో చెప్పటం అనేది ఎట్లా ఉందంటే అదేదో సామెత చెప్పినట్టుగా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగం చేసి చేయవలసిన అన్యాయాలు, అక్రమాలు మొత్తం చక్రం తిప్పిన వ్యక్తి. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఈ అక్రమ అరెస్టులే కాకుండా అన్ని అక్రమాలకి మూలాధారం, మూల కారణం, సింగిల్ పాయింట్ సజ్జల రామకృష్ణారెడ్డి అనేది వాళ్ళ శ్రేణుల్లోనే వినిపిస్తున్న వార్త. కోటరీ అని రకరకాల మాటలు వాడుతూ ఉన్నారు. సరే, అవి పక్కన పెడదాం. ఆయన మాట్లాడిన మాటలు నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేస్తే యథావిధిగా వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. 37 క్వశ్చన్లు అడిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2022 అక్టోబర్ 29 తారీఖున ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీకి దేవాలయంగా భావించే పార్టీ ప్రధాన కార్యాలయం విధ్వంసంలో వ్యూహ రచన చేసింది ఎవరు? ఇప్పుడు ఆ కేసులో ఈయన A120 అక్యూజ్డ్ 120గా ఉన్నాడు. మరి ఈయనతో పాటుగా దేవినేని అవినాషు, తర్వాత జోగి రమేష్, వీళ్ళు విజువల్స్ మనం అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఆ రోజు దాడి జరిగినప్పుడు విజువల్స్ చూసినప్పుడు అక్కడ ఎవరున్నారు, కారుల్లో నేరుగా టీడీపీ ఆఫీస్ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు జనాన్ని పురిగొలిపారు, విధ్వంసం చేయమని పంపించింది ఎవరో, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది డీటెయిల్ టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసుల దగ్గర కూడా ఉంది. సరే, ఈయనలో అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానాలు వేరుగా సహకరించకపోయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే, ఆయన చెప్పిన సమాధానం బట్టి నేను లాజికల్గా, లీగల్గా ఆలోచిస్తాను. ఈయన ఒక అడ్వైజర్, అంటే గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ సొమ్ము నెల నెల తీసుకుంటున్న వ్యక్తి, కరెక్టే కదా? సలహాదారుడు కదా. మరి గవర్నమెంట్ నుంచి పే చేస్తున్నారు కదా అమౌంట్, ప్రజల మనీ కదా. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఈయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడంటే బద్వేల్లో ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచారం అంటే ఒక గవర్నమెంట్ నుంచి పేమెంట్ తీసుకుంటున్న కన్సల్టెంట్, అడ్వైజర్, సలహాదారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపైనింగ్లో పాల్గొనవచ్చునా? అది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ ఉద్యోగ సంఘాలు నాయకుడు ఒక అతను ఉన్నాడు, వెంకటరామిరెడ్డి అని. ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉంటూ జాబ్ చేస్తూ, సెక్షన్ ఆఫీసర్ జాబ్ చేసుకుంటూ, మరి ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ఎలక్షన్ సందర్భంలో పాల్గొన్నాడు అన్న అభియోగం మీద, కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ మీద అండర్ సెక్షన్ 19(1) 312 సెక్షన్ కింద ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అది తప్పు అని తేల్చారు. అది తప్పు అయినప్పుడు, అది అంటే నిర్ధారణ అయినప్పుడు, మరి ఆయన చేసిన తప్పు అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేయవచ్చునా? ఆయన స్వయంగా చెప్పాడు, నేను ఎలక్షన్లో పాల్గొనవచ్చునా అని నేను అడుగుతున్నా. తప్పు కదా అది? రెండో అంశం పరిశీలిద్దాం. ఆయన ఏమంటాడు, మరి జగన్ రెడ్డి గారిని పట్టాభి తిట్టడం వల్ల ఈయన కాదు, ఆయన జగన్ రెడ్డి గారే అన్నారు.
మరి ముఖ్యమంత్రి నన్ను తిడితే ప్రజలకి బీపీలు పెరిగిపోతాయి అంటారు. అంటే పన్నుకు పన్ను కత్తికి కత్తి అనే సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో ఉండాలా? అంటే బీపీలు పెరిగితే ఎదురు పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసు విధ్వంసం చేయవచ్చును అని జగన్ రెడ్డి గారు సందేశం ఇస్తున్నారా? ఇదేనా పార్టీ పాలసీ, ప్రిన్సిపల్, ఫిలాసఫీ? విధ్వంస కాండనా? మరి దీనికి సృష్టికర్త సజ్జల రామకృష్ణారెడ్డి కాకపోతే ఇంకెవరు అనేది తేలవలసిన అంశం ఉంది. సరే, ఇప్పుడు దేవినేని అవినాష్ను కూడా విచారణకి పిలిచారు. ఆయన ఏమంటాడు, నేను ఆ టైంలో అక్కడ లేనంటారు. వీళ్ళు సాక్ష్యాలు చూపించారు కారులో అక్కడ ఉన్నాడని. నేను కాదు, ఆ ఫోటో నాది కాదంటాడు. అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేశారు. మరి నువ్వు అక్కడే ఉన్నావు అంటే ఆ రూట్లో వెళ్తుండొచ్చు అంటాడు, లేదా గుర్తులేదు అంటాడు. ఈయన కానీ ఆయన కానీ దేవినేని అవినాషా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే రేపు జోగి రమేషా, ఎవరైనా కూడా ఎంతకాలం తప్పించుకొని తిరగగలరు? ఎవిడెన్సెస్ అన్నీ ఉన్న తర్వాత, సర్కమస్టెన్షియల్స్ అండ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ఇవాళ రేపు గూగుల్ టేకాఫ్, ఇన్ని రకాల టెక్నాలజీ డెవలప్ అయిందే. పోలీసులు ఆ మాత్రం ట్రేస్ చేసి సాక్ష్యాలను ముందు పెట్టి అడుగుతూ ఉన్నారే, ఎంతకాలం తప్పించుకుంటారు? రెండో అంశం, ఇక్కడ ఒక సమస్య, ఎన్నిసార్లు పిలిచినా మాకు తెలియదు, మేము మర్చిపోయాం, మా ఫోన్లు పోయినాయి, ఇదే డైలాగ్ చెప్తున్నారు కదా. మీరు ఎన్నిసార్లు సిట్టి పిలిచినా ఇదే చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో నిజం ఎట్లా చెప్పిస్తారు? దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో A1 ఫస్ట్ రోజు ఇదే మాట, ట్రైనింగ్లో ఇచ్చిన మాటే. సెకండ్ డే సహకరించలా. థర్డ్ డే ఆఫ్ ఇన్వెస్టిగేషన్, విచారణలో లిక్కర్ స్కామ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన వెలుగులోకి క్లియర్గా తీసుకొచ్చాడు కదా. ఆయన పిఏ దిలీప్ లేకపోతే చాణక్య ద్వారా ఎస్ మేము మాట్లాడుకున్నాం, ఇట్లా డిసైడ్ చేసుకున్నాం, ఫలానా రోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఈయన ఎప్పుడైతే తెలియదు అన్నారో, వీళ్ళు ఎవిడెన్స్ చూపించి ఇదిగో ఫలానా రోజు నువ్వు అక్కడ ఉన్నావు కదా అన్నప్పుడు, తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలాగైతే వీళ్ళందరి పేర్లు కూడా బయటికి తీసుకొచ్చాడు. జగన్ రెడ్డి గారు అప్పట్లో ఓఎస్టీ కానీ, జగన్ రెడ్డి గారి ఆఫీసులో సెక్రటరీ కానీ, ఇక గోవిందప్ప, భారతీయ సిమెంట్లో, వీళ్ళందరి పేర్లు వెలుగులోకి వచ్చినాయా లేదా? విచారణలో ఒకరోజు సహకరించకపోవచ్చు, కానీ తప్పించుకొని దీన్ని వెలుగులోకి తీయకుండా అడ్డుపడటానికి సాధ్యం కాదు. ఇట్ మే టేక్ సమ్ టైం, కానీ తప్పదు, అనివార్యం పరిస్థితి వస్తుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వచ్చినట్టు. ఇంకొక విషయం, ఇక్కడ సాయిరెడ్డి గారు వేటుగా ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, నాకు అన్ని విషయాలు తెలుసు, అందరు బట్టలు ఒప్పదీస్తా అంటున్నాడు. అంటే ఒక పక్కన ఆయన సహకరిస్తున్నాడు విచారణకి, ఈ కేసులన్నీ ఆయనకి తెలుసు అని ఓపెన్గానే చెప్తున్నాడు. ఇవి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆయనకి ఈ మధ్య క్వార్టరీ ఉంది కాబట్టి ఆయన దూరం అయ్యాడని కూడా తెలిసింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అని అంటున్నాడు. నిన్న మాట్లాడిన మాట. నేనేమంటానంటే, ఈ మధ్యకాలంలో గడిచిన 1 వీక్లో జగన్ రెడ్డి గారు ప్రెస్లో, మీడియాలో మాట్లాడుతూ మేము అధికారంలోకి రాబోతున్నాము, వచ్చిన తర్వాత ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని అంటున్నాడు కదా. ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటున్నాడు కదా. మరి దాన్ని ఏ బుక్ రాజ్యాంగం అంటారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది ఉండకూడదంటే జగన్ రెడ్డి గారు మాట్లాడే మాటలేంటి? మరి ఆ మాటలకు అర్థాలేంటి? అంటే వాళ్ళు ఒక రాజ్యాంగమా? వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, విచారణకి సహకరించాలి కదా, నిరూపించుకోవాలి కదా, కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి కదా. అంతేగాని నీతి బోధనలు చేస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తామని మళ్ళీ ధమ్కేస్తున్నాడు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, విచారణ కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు బయటికి రాకుండా ఉండవు. ఇవి వెలుగులోకి వచ్చినప్పుడు సూత్రధారి డిజైన్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి అనేది అందరికీ తెలుస్తుంది. అప్పుడైనా నిజం ఒప్పుకోక తప్పదు. ఈ కేసు నుంచి బయటపడటం అనేది కష్టం. ఇంకా చాలా కేసులు ఉండి ఉండవచ్చు, అవి కూడా రావాల్సిన అవసరం ఏర్పడుతుంది, అనివార్యమైన పరిస్థితి. రేపో మాపో జైలుకి వెళ్ళిపోయే జగన్ రెడ్డి నేను మళ్ళీ వస్తా, మీకు గొడ్డలేపిస్తా అంటాం వింతగా హాస్యాస్పదంగా లేదంటారా? అంటే ఒకటి, అది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహం, నిస్పృహ, నిరాశ పారదోలాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఉంది కదా. మరి అందులో కొంత ధైర్యాన్ని నింపాలంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఏ ఒక్కరిని వదిలిపెట్టను, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాను. మరి దాన్ని ఏ రాజ్యాంగం అంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా అలా చెప్తున్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న మాట కూడా శ్రేణుల్లో ఏదో ఉత్సాహం చేయడం కోసం. ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవటానికి మరి ఆయన ఏం ఘనకారం సాధించాడు అనో కానీ, విడుదల రజని కానీ, అంబటి రాంబాబు కానీ కొంతమంది నాయకులు వెళ్ళి ఆయనకి ఏదో పరామర్శించారు దగ్గరుండి. వెనకాల ఏదో పెళ్లికి వస్తున్నట్టు, అదే వెనకాల భజన చేసుకుంటా నవ్వుకుంటా, అది ఎక్కడికి వెళ్తున్నట్టుంది అసలు ఆ సన్నివేశం? అంత అవసరమా?
ఏదో శుభకార్యానికి వెళ్తున్నట్టు ఉంది. వీళ్ళు చేసే పని ఏంటి, చేసిన పని ఏంటి, ఎదుర్కొంటున్న విచారణ ఏంటి, క్రియేట్ చేస్తున్న సీన్ ఏంటి, అంతా అయిపోయినాక ప్రెస్ మీడియాలో మాట్లాడుతున్న తీరేంటి, ఒకదానికొకటి సింకు లేకుండా ప్రజల్లో ఎందుకు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే విడుదల రజని కూడా ఆవిడ మీరు గమనిస్తే సజ్జల వెనకాల నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వింతగా ప్రవర్తిస్తూ వస్తుంది. ఆమె మీద కూడా అవినీతి కేసు నమోదే ఉంది. గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు విచారణ చేయడానికి. ఆవిడ పిలిచి విచారణ చేయకపోవడం, అరెస్ట్ చేయకపోవడంతోనే ఇలా పెట్టలేకపోతున్నారన్న చర్చ కూడా జరుగుతాం. అంటే ఇప్పుడు ఆవిడ ఒక్కడ మీదే కాదు కదా, మిగతా వాళ్ళందరి మీద కూడా అవినీతి అక్రమాలు కొద్దిగా అటు ఇటు లేటుగానైనా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అవి వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమంది శ్రేణులు ఏంటంటే ఇంకా అరెస్ట్ చేయలేదు అన్న ఆతృత వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు లీగల్ ఫ్రేమ్వర్క్లో సక్రమ అరెస్టులు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ ప్రొసీజరల్ డిలేగా మనం భావించవలసి వస్తుంది. ఏ రోజుకైనా విడుదల రజనీకి తప్పదు, రోజాకి తప్పదు, లేకపోతే కేసులు ఎదుర్కొంటున్న ఎవరికైనా కూడా కొద్ది రోజులు గ్యాప్ అయినా కూడా వస్తే రావచ్చు. కానీ తప్పవు కదా, అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అక్రమ అరెస్టులు ఉండవని, కూటమి పాలనలో సక్రమమైన అరెస్టులే ఉంటాయని చెప్పి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.